ఓకే हाथ बैठे रे खाना डाल ले अगली बार इधर आया నాగూరు భాష జరగాలని చెప్పి 400 సంవత్సరాల క్రితం ఇక్కడ తెలిసిందనమాట. ఇక్కడ చాలామంది వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి రకరకాల ఊళ్ళ నుంచి దూర ప్రాంతం నుంచి వస్తుంటారు. వాళ్ళ మొక్కుబడులు చెల్లుతాయని చెప్పి వాళ్ళ అనుకున్న కోరిక నెరవేరుతాయని చెప్పి స్వామి మీద ఎన్నో ఆశలతో వాళ్ళ కోరికలు నెరవేర్చుకొని ఇక్కడ మొక్కులు చెల్లించిపోతుంటారు. నిద్ర కూడా చేస్తుంటారు. వాళ్ళ ఆరోగ్యాలు బాగలేకపోతే వాళ్ళ ఒంట్లో ఏమన్నా ఉంటాయి కదా సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని చెప్పి ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని చెప్పి చాలా నమ్మకంతో ఇక్కడ బాగా తీసుకుపోతుంటారు. హిందూ సోదరులు వస్తారు, వస్తారు. ఇక్కడ మతానికి ప్రాధాన్యత లేదు. అన్ని రకాల మతాల వాళ్ళు కలిసిమెలిసి ఇక్కడ అన్యోన్యంగా జరుగుతారు. అన్యోన్యంగా జరుగుతారు. కాబట్టి ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. నేను ఇక్కడ దర్గా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. గత 5-6 నుంచి పని చేస్తున్నాను. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ వృత్తి కార్యక్రమం జరుగుతుంది. గంధం కార్యక్రమం వృత్తి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ శుక్రవారం అంటే పురుషులు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ అందరూ వస్తారు. ఇక్కడ నా పేరు వజీర్ భాష. నా పేరు
होना पैसे होना सब इतना सुबह जाओ भाग हो जाती है मैं नागौर भाषा 300 साल से पहले यहाँ पर हैं और सबसे बहुत सारे लोग कर्नाटक से हैदराबाद से स्टेटों से यहाँ पर आते हैं, जगत की ज़ियारत में रहते हैं, उनकी मन्नतें मुरादें सब कबूल हो जाती हैं। और यहाँ पर हज़रत एक जगह में हज़रत हैं, सबके मन्नतें मुरादें कबूल होते हैं। ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా వస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకుంటారు. మరియు ఇక్కడ అన్నదానం కూడా జరుగుతూ ఉంటాయి. నేను వచ్చేసి ఇక్కడ మసీద్ యొక్క ఇమాం దర్గా మసీద్. నా పేరు హజరత్ నాగూర్ మస్తాన్ మల్లి. పవిత్రమైనటువంటి ఆమీరియా దర్గా అంటే ఈ జిల్లాలోనే ప్రసిద్ధిగాంచినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దర్గా. ఈ దర్గాలో విశేషం ఏమంటే ఎవరైనా కూడా పిల్లలు లేనటువంటి వాళ్ళకు, ఏదైనా దీర్ఘకాలిక రోగాలు ఉన్నటువంటి వాళ్ళకు, అనేక రకాలైనటువంటి గాలి చేస్తున్నటువంటి ఆ మహిళలు, అన్ని రకాలైనటువంటి జబ్బులకు ఈ దర్గాలో మరి ప్రార్థన చేస్తుంటే అన్నీ బాగైతాయి అనేటటువంటి ఒక నమ్మకం ఈరోజు ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ నమ్మకం ఉంది. అందరికీ కూడా భయమై ఎంతో హాయిగా, ఎంతో కష్టాలు ఉన్నటువంటి మరి కుటుంబాలు కూడా సుఖ సంతోషాలతో ఉన్నటువంటి పరిస్థితి ఈ దర్గా దర్శించుకున్న తర్వాత భక్తుల యొక్క కోరికను నెరవేర్చేదే ఆ దర్గా యొక్క స్వామి దయ వల్ల ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ముస్లిం సోదరులే కాదు, అందరూ కూడా ముస్లిం సోదరులతో పాటు మరి పేదవాళ్ళందరూ, మరి పెద్దవాళ్ళందరూ, ఈ జిల్లాకు సంబంధించినటువంటి హిందూ మతానికి సంబంధించినటువంటి భక్తులు కూడా ఇక్కడ ముక్కులు తెచ్చుకొని వాళ్ళ కోరికలను వాళ్ళకు నెరవేర్చుకునే విషయంలో భక్తులంతా కూడా గొప్పగా చెప్పుకునేటువంటి ఈ దర్గా విశిష్టత. ఇక్కడ మా మిత్రులు సరే అందరూ కూడా కష్టపడి ఈ దర్గాను అభివృద్ధి చేసి ఎంతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా ముస్లిం సోదరులందరికీ కూడా, ముఖ్యంగా జాన్ బాషా, వజీర్ బాషా, అనేక మంది ముస్లిం సోదరులు, హజరత్ నాగూర్ బాషా అందరూ కూడా కష్టపడి ఈ వ్యవస్థను, ఈ సంస్థానాన్ని అభివృద్ధి చేసే విషయంలో ఇంకా అనేక మంది ముస్లిం సోదరులు కూడా వాళ్ళు గతించినారు. ఈ దర్గాను అభివృద్ధి భాగస్వాములంతా కూడా చాలామంది వయసు ఎక్కువైపోయి గతించినటువంటి వాళ్ళు కూడా మనం ఈరోజు వాళ్ళని మరవలేని రోజుగా భావించాలి. వాళ్ళ యొక్క శ్రమ వల్ల, వాళ్ళ యొక్క కృషి వల్ల ఈరోజు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా గొప్పగా చెప్పుకున్నటువంటి దర్గా ఇంకా భవిష్యత్తులో బాగా అభివృద్ధిలోకి రావాలని, ఇది రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని అల్లాను ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దర్గా పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ దర్గాను ఎంతో కష్టపడి అభివృద్ధి చేశారు. ఆ అభివృద్ధి చేసిన భాగం ఈరోజు మురుసు, దర్గా స్వామికి మురుసు నిన్న గంధం జరిగింది, ఈరోజు మురుసు జరిగింది. ఈరోజు కొన్ని వేల మంది అన్నదాన కార్యక్రమానికి భక్తుల యొక్క వాళ్ళ కానుకలతో ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా వేలాది మంది అంటే పేదవాళ్ళంతా కూడా చేసి ఆయన యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఇది మంచి పరిణామం. భవిష్యత్తులో హిందూ ముస్లింల కలయిక కోసం కూడా పనికొచ్చేటటువంటి ఈ దర్గాను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు సమర్థిస్తున్నారు, స్వాగతిస్తున్నారు, పూజలు చేస్తున్నారు, వాళ్ళ కోరికలను నెరవేర్చుకుంటున్నారు. దానికి చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ ఆ భగవంతుని ఎల్లగలా ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.